సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ గెస్ట్ హౌస్లో ఓయూజేయూసీ నాయకుడు డాక్టర్ కందుల మధు, శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా యుద్ధ నౌక గాయకుడు గద్దరన్న మృతికి జోహార్లు తెలుపుతూ సెప్టెంబర్ 15వ తారీఖు 10,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు. ఆ సభకు స్టూడెంట్స్ యూనియన్ తరపున అధిక సంఖ్యలో తరలి రావాలని కోరుతూ ఆ సభకు గద్దరన్న యాదిలో అనే పేరుతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఆనాటి తెలంగాణ ఉద్యమకారులను మదిలో యాది చేసుకుని వారి ఆశయాలను కార్యాచరణను ముందుకు తీసుకువెళ్లే విధంగా ఉద్యమ బాటలు వేస్తూ నడవాలని యువతను కోరారు. అలాగే సెప్టెంబర్ 15న జరగబోయే గద్దరన్న యాదిలో కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నేను డాక్టర్ కందుల మధు, ఉస్మానియా యూనివర్సిటీ జేసీ చైర్మన్గా ఉన్నాను. ఈరోజు కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులతోటి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. పత్రికా సమావేశానికి విలేకరు మిత్రులను ఆహ్వానించడం జరిగింది. ప్రధానంగా 2009 నుంచి కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి జేసీ ఆధ్వర్యంలో చాలా బలమైన ఉద్యమాన్ని నిర్మించడం జరిగింది. ఆ రోజుల్లో ప్రజా యుద్ధ నౌక గద్దరన్నని కేంద్రంగా చేసుకుని కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో 10,000 మందితో భారీగా మీటింగ్ పెట్టడం జరిగింది. చిన్నగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం క్రమంగా విద్యార్థుల్లో చొచ్చుకొని పోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడానికి కోదాడ అనేది చాలా బలమైన కేంద్రంగా ఉద్యమం కొనసాగించడం జరిగింది. దీంట్లో భాగంగా చాలా ప్రజా సంఘాలు, పత్రికా సంఘాలు, మీడియా మిత్రులు, అదేవిధంగా కుల సంఘాలు, పొలిటికల్ జేఏసీ, ప్రైవేట్ లెక్చరర్స్ కావచ్చు, ఇలా చాలా సంఘాలు క్రమంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేయడం వల్లనే ఇవాళ తెలంగాణ వచ్చింది. అయితే మాతో తెలంగాణ ఉద్యమం చేసి విద్యార్థి నాయకులు కూడా అనుకోని పరిస్థితుల వల్ల 1-2-3 చనిపోవడం జరిగింది. అందులో భాగంగా వెలుగులోకి వచ్చినటువంటి ఉద్యమకారులు, వెలుగులోకి రాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా పోరాటం కొనసాగించినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మేము ప్రధానంగా మాతో పాటు పోరాటం చేసే ఉన్నటువంటి వాళ్ళ కోసం ఇవాళ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం అనేది సెప్టెంబర్ 17వ తారీఖు నిర్వహించదలుచుకున్నాం. ప్రధానంగా ప్రజా పోరాటాలకు కానీ ఉద్యమాలకు కానీ యుద్ధ నౌక లాంటి గద్దరన్న కూడా మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. గద్దరన్నని స్మరించుకుంటూ తెలంగాణ కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమ సంఘాలని, ఉద్యమకారులని ఏకం చేయాలనే ప్రధానమైన లక్ష్యంతో భారీ బహిరంగ సభ నిర్వహించాలనుకుంటున్నాం. దీనికి గద్దరన్న సానుభూతి పనులు కావచ్చు, మాతో పాటు తెలంగాణ విద్యార్థి ఉద్యమాలు చేసినటువంటి విద్యార్థి నాయకులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమాల్లో ప్రధానంగా ముందుండి పోరాడినటువంటి అన్ని సంఘాలను కలుపుకొని భారీగా దిక్కులు పిక్కటిల్లేలాగా కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులను ఏకం చేసి భవిష్యత్తులో వారి పోరాటానికి సంబంధించి చనిపోయిన వారికి జ్ఞాపికలుగా ఉండేవి, పోరాటం చేసి గుర్తింపు పడిన వాళ్ళని కూడా వెలుగులోకి తీసుకురావాలనే ప్రధాన ఉద్దేశంతో కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి 6 మండలాల్లో మాతో పనిచేసినటువంటి విద్యార్థి నాయకులతో సమావేశం జరిగింది. దీనికి ప్రధానంగా విమలక్క, ఏపూరు సోమన్న, ఇలా పేరున్నటువంటి ఉద్యమ కళాకారుల మొత్తాన్ని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. దీనికి కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులు మొత్తం కూడా సొంత ఎజెండాగా ఈ మీటింగ్కి రావాలని కోరుకుంటూ ఇవాళ ప్రధానంగా ఒకటే ఎజెండా, గద్దరన్నని స్మరించుకుంటూ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమ సంఘాలను ఏకం చేయాలనే ప్రధానమైన లక్ష్యంతో సెప్టెంబర్ 15న గద్దరన్న యాదిలో తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం నిర్వహించబోతున్నాం. ఇది అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి అందరినీ కలుపుకొని భారీగా విజయవంతం చేయాలని ఆలోచనతో ముందు పోతుంది తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జోహార్ గద్దరన్న, సాధిస్తాం తెలంగాణ విద్యార్థుల అమరవీరుల ఆశయాలను. ఇప్పుడు మిత్రుడు ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ స్టూడెంట్ యూనియన్ ఓయూ ప్రెసిడెంట్గా ఉన్నాను. 2 తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన
కోదాడ ఏదైతే ఉందో ఈ కోదాడలో సెటిలర్లు ఎక్కువగా ఉండి కూడా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ వాదం అనేది ఇక్కడ లేకుండా ఉన్న తరుణంలో తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసి కందుల మదన్న లాంటి వాళ్ళు, మిగతా ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ వాదాన్ని బలోపేతం చేసి కోదాడ కేంద్రంగా పలు రకాల మీటింగ్లు, చైతన్య వేదికలు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎవరైతే పాటుపడ్డారో, ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమంలో సమిధలైన తెలంగాణ అమరవీరులు మరియు కాపుగల్లు, ఈ గడ్డ మీద పుట్టి కాపుగల్లు గ్రామానికి చెందిన మీగడ సాయి కుమార్ ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రాదేమో అనే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని చనిపోయిన పరిస్థితి ఉన్నది. మీగడ సాయి కుమార్ గారి అమరత్వాన్ని కీర్తిస్తూ గద్దరన్న యాదిలో సెప్టెంబర్ 17వ తారీఖున మేము ఉద్యమకారులం ఎవరైతే ఉన్నామో మేమందరం కలిసి సెప్టెంబర్ 17వ తారీఖున కోదాడ కేంద్రంగా బాయ్స్ హై స్కూల్లో గద్దరన్న యాదిలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం అనే ఒక బహిరంగ సభకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతల మీద, అప్రజాస్వామ్యపు పోకడల మీద పోరాటం చేసి పెన్నులపై మన్ను కప్పితే గన్నులై మొనకెత్తాం అనే నినాదంతో గద్దరన్న ప్రజా జీవితాల్లోకి వచ్చి తెలంగాణ ఉద్యమం ఆవశ్యకతను తెలంగాణ విద్యార్థులు, విద్యార్థి నాయకులు, తెలంగాణ ప్రజలకు విప్పి చెప్పి మమ్మల్ని అందరినీ కూడా చైతన్యం చేసి తెలంగాణ ఎట్లా రాదో మనమందరం కూడా తేల్చుకుందామని చెప్పి ఆంధ్ర పెత్తందారులపై, దొరలపై, భూస్వాములపై తిరుగుబాటు జెండా ఎగరేసినటువంటి గద్దరన్న అమరత్వాన్ని కీర్తిస్తూ గద్దరన్న స్ఫూర్తి పతాకాన్ని ఎత్తిపడుతూ వచ్చే నెల సెప్టెంబర్ 17వ తారీఖున జరగబో బహిరంగ సభను అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీగా మరియు కోదాడ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరుగుతుంది.